లో తొలి విడత ఎన్నికల పోలింగ్ ఇవాళ ప్రారంభమైపోయింది. 18 జిల్లాల్లో 121 అసెంబ్లీ స్థానాల్లో ఈ పోలింగ్ జరుగుతూ ఉంది. ఇందులో 1314 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ప్రధాన పార్టీలతో పాటుగా ఇండిపెండెంట్లతో కూడా కలిపి చేస్తున్నటువంటి పోటీ. ఇందులో ఈ దఫా జనస్వరాజ్ పార్టీ కొత్తగా వచ్చింది. అంతకుముందు ఎన్డీఏ, మహాగఠబంధన్, ఇటు నితీష్ నేతృత్వంలో అటు పక్కన వీళ్ళు టోటల్గా 45,341 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు బీహార్లో. అట్ ద సేమ్ టైం పోలింగ్ కేంద్రాల దగ్గర భద్రత ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇప్పుడు ప్రధానమైనటువంటి అంశం ఏంటయ్యా అంటే ఎన్నికల్లో జయాపజయాలు ఎట్లా ఉంటాయి అన్నటువంటిది. వాస్తవంగా తొలి విడతలో పోటీ చేస్తున్న సీట్లు వాటిట్లో గెలుపు ఎట్లా ఉంటాయి అన్నటువంటి పాయింట్ అయితే ప్రస్తుతం చర్చకు వచ్చింది. 2020 ఎన్నికల్లో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ పోటీ జరుగుతున్నట్టు సెట్లో 70 గెలుచుకున్నప్పుడు భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఎన్డీఏ కూటమి. అప్పటితో పోలిస్తే ఇప్పుడు 17 నుంచి 19 సీట్లు ఇంకా అదనంగా గెలుస్తామని ఎన్డీఏ నమ్ముతున్నటువంటి పరిస్థితి. మరోవైపు మహాగఠబంధన్కి 2020తో పోలిస్తే 19 నుంచి 21 సీట్లు తగ్గుతాయని అంటుంది ఎన్డీఏ. ఇంకొక వైపున తామే ఈ దఫా 70 సీట్లు గెలుచుకుంటామంటూ తేజస్వి యాదవ్ చెప్పుకొస్తున్నాడు. ఓవరాల్గా తొలి విడత దాంట్లో తేజస్వి పోటీలో ఉన్నాడు. అట్లాగే సామ్రాట్ చౌదరి పోటీలో ఉన్న డిప్యూటీ సీఎం అభ్యర్థి. డిప్యూటీ సీఎంలు 2 డిప్యూటీ సీఎంలు 14 మంది మంత్రులు ఇప్పుడు పరీక్షను ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. ఓవరాల్గా అయితే అక్కడ ఉన్నటువంటి సట్టా బజార్ అంటారు కదా, ఈ పందాలు కాసేటటువంటిది, వాళ్ళు ఊరికినే వేగ్గా కాయరు. బీహార్లో ఉన్నటువంటి ఫలోది సట్టా బజార్ అనేది బాగా పాపులర్. అంత తెగబలిసినటువంటి వాళ్ళు ఉంటారు అక్కడ. వాళ్ళు చాలా డీప్గా అసెస్ చేసి లెక్క కడుతుంటారు. వాళ్ళు ఇంతవరకు వాళ్ళు అంచనా వేసింది ఎప్పుడూ మిస్ కాలేదు. వాళ్ళు ఇప్పుడు వేస్తున్న అంచనా ఏంటంటే ఎన్డీఏ కూటమి విజయం మీదనే 75 నుంచి 80 పైసల రేట్ నడుస్తుంది సత్తా బజార్లో. మహాకూటమి మీదనే 20 నుంచి 25 పైసలే జరుగుతుంది అక్కడ. ఎన్డీఏకి 128 నుంచి 134 వస్తేనే వాళ్ళు అంచనా వేస్తున్నారు. మొత్తం సీట్లు ఉన్నది 243, మెజార్టీ మార్కు 122, 128 అంటే మెజార్టీ వచ్చేసినట్టు 134 దాకా వస్తుంటున్నారు అన్నమాట. అలాగే నితీషే మళ్ళీ సీఎం అవుతాడు, బీజేపీ అభ్యర్థి కాదని కూడా వాళ్ళు అంచనాలు వేస్తున్నారు. అదే సందర్భంలో వీళ్ళ అంచనాలు ఇంతకుముందు సక్సెస్ అయినటువంటి నేపథ్యంలో ఏంటనేది చూడాలి ఇప్పుడు.